ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చూడబోయే రెసిపీ వచ్చి ఎండతో పని లేకుండా ఉడికించాల్సిన అవసరం లేకుండా టమాటో నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దామా. మన టమాటో నిల్వ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ఒక అర కేజీ వరకు బాగా పండిన టమాటోల్ని తీసుకోవాలి, శుభ్రం చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక 50 గ్రాముల వరకు ఇక్కడ కారాన్ని తీసుకోవాలి. 50 గ్రాముల వరకు చింతపండు, 50 గ్రాముల వరకు కల్లుప్పుని తీసుకోవాలి. ఇక్కడ నార్మల్ సాల్ట్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. 50 గ్రాముల వెల్లుల్లి, 2 టీ స్పూన్ల వరకు మెంతులు, 1 టీ స్పూన్ వరకు ఆవాలు. ఇప్పుడు మన పచ్చడిలో మరికొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుంటూ రెసిపీ అనేది చేసుకుంటూ క్వాంటిటీస్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామా. మన టమాటో నిల్వ పచ్చడి తయారు చేసుకోవడం కోసం ముందుగా మనం తీసుకున్న టమాటోల్ని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా శుభ్రమైన ఒక క్లాత్తో తడ అనేది ఏమీ లేకుండా తుడిచి తీసుకోవాలి. అలాగే వీలుంటే ఒక 10 నిమిషాలు ప్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. తడ అనేది ఏమీ ఉండకూడదు ఫ్రెండ్స్. ఈ విధంగా శుభ్రంగా తుడుచుకుని ఆరబెట్టుకున్నాక ఇప్పుడు మన టమాటోల బ్యాక్ సైడ్ ఉండే తొడిమల మొత్తాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా తొడిమలని తీసేయాలి ఫ్రెండ్స్. ఈ పచ్చడిలో తొడిమలు అనేవి ఉండకూడదు. ఇలా చక్కగా మొత్తం తొడిమలన్నింటినీ తీసుకోవాలి. ఇలా తొడిమలన్నింటినీ తీసుకున్న తర్వాత ఇప్పుడు మన వీలును బట్టి మనకు నచ్చినట్లుగా టమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగానే కట్ చేయాలి అని ఏమీ లేదు ఫ్రెండ్స్. మీకు నచ్చిన సైజులో టమాటో ముక్కల్ని కట్ చేసుకోవచ్చు. మనం ఈ టమాటో ముక్కల్ని ఎండబెట్టాం ఫ్రెండ్స్, అలా అని ఉడికించాం కూడా, గ్రైండ్ చేసి చేసుకుంటాం చక్కగా. ఇలా మొత్తం అన్ని ముక్కల్లాగా కట్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద మిక్సీ జార్ని ఈ విధంగా తీసుకుని మనం కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని ఈ విధంగా తీసుకోవాలి. నేను అర కేజీకి సరిపడా క్వాంటిటీస్ అన్ని చూపించాను కదా ఫ్రెండ్స్. మీరు కేజీ చేసుకోవాలి అనుకుంటే డబుల్ చేసుకుంటే సరిపోతుంది నేను చూపించిన క్వాంటిటీస్ అన్నీ. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న 50 గ్రాముల వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. అలాగే చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చింతపండులో పిక్కలు, పీచులు, అలాగే ఏమి పైన తొక్కలాంటివి కూడా ఉంటాయి కదా, డస్ట్ అనేది మొత్తం శుభ్రంగా ఏరుకొని క్లీన్ చేసుకుని ఈ విధంగా వేసుకుని కాస్త ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసి తీసుకుందాం. వాటర్ అనేది ఏమీ పోయకూడదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కారాన్ని కూడా యాడ్ చేసుకొని 50 గ్రాముల కారాన్ని ఇప్పుడు మళ్ళీ ఫైన్గా ఈ విధంగా వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూస్తున్నారు కదా రంగు, అలాగే పచ్చడి స్ట్రక్చర్ కూడా. మనం వాటర్ అనేది ఏమీ పోయకూడదు ఫ్రెండ్స్, టమాటోలో ఉండే వాటర్తోనే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని రెడీగా పక్కన పెట్టుకుని మనం ముందుగా తీసుకున్న 1 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్ల మెంతులు ఉన్నాయి కదా, వాటిని ఇలా దూరగా కాస్త వేయించుకోవాలి. మరీ మాడిపోయినట్లు కాదు ఫ్రెండ్స్, కాస్త ఎచ్చబడితే సరిపోతుంది. ఇలా వేయించుకున్న వాటిని చిన్న బౌల్లోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుని ఇప్పుడు మన పచ్చడిలోకి పోపుని పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా 1.5 కప్పుల వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఏ పచ్చడిలోకైనా సరే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఆయిల్ అనేది ఎక్కువగా ఉండాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మొత్తం అన్నీ కలిపిన పోపుల్ని, ఒక 4 వరకు ఎండుమిర్చిని, కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుని అవి కాస్త వేగేలాగా ఈ విధంగా వేయించుకోవాలి. ఇన్నే వేయాలి అని ఏమీ లేదు ఫ్రెండ్స్, మీకు నచ్చినన్ని వెల్లుల్లిని వేసుకోవచ్చు. ఇలా వేసుకుని కాస్త వెల్లుల్లి వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పచ్చడి మొత్తం ఆయిల్ పీల్చి మళ్ళీ ఆయిల్ అనేది బయటకు రిలీజ్ అయ్యేలాగా వేయించాలి. ఇక్కడ ఈ మెథడ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ పచ్చడి నిల్వ ఉండడానికి ఇక్కడే మనం చక్కగా వేయించుకోవాలి. పచ్చడి వేగిన దాన్ని బట్టే రుచైన నిల్వైన ఆధారపడి ఉంటుంది. చూస్తున్నారు కదా, పచ్చడి అనేది చక్కగా వేగిపోయి పైకి ఆయిల్ అనేది ఏ విధంగా తేలుతుందో. ఇదంతా ఇలా జరగడానికి ఒక 15 నిమిషాల టైం అనేది ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా మెంతులు, ఆవాలు, వాటిని కూడా ఈ విధంగా చక్కగా పౌడర్లాగా చేసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ అంతా ఇక్కడ ఇంగువని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్.
వీటిని వేసుకున్న తర్వాత మొత్తం మళ్ళీ కలుపుకుంటూ మరొక 2-3 నిమిషాలు ఇందులో ఉండే పచ్చిదనం కాస్త పోయేలాగా కలుపుకుంటూ వేయించుకుంటే ఈ విధంగా ఉంటుంది పచ్చడి అనేది. పచ్చడి రంగు మారుతుంది, స్ట్రక్చర్ కూడా కాస్త గట్టిగా వస్తుంది. చూస్తున్నారు కదా, పచ్చడి ఎంతో హైజీనిక్గా రెడీ అయిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారాక మనం ఈ విధంగా ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇంకా కాస్త వేడిగా ఉంది కాబట్టి నేను ఎయిటెడ్ జార్లో యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఈ విధంగా బౌల్లోకి తీసుకుని కాస్త చల్లారాక ఎయిటెడ్ జార్లో యాడ్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఒక 8 months వరకు మనం ఈ పచ్చడిని ఎంజాయ్ చేయొచ్చు. దోశ, ఇడ్లీ, చపాతీ, అన్నం దేంట్లోకైనా చాలా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. బయట పెట్టుకుంటే 3-4 months వరకు కూడా బాగుంటుంది. తడి తగలకుండా ఉంచుకోవాలి. అలాగే మీరు కూడా తప్పకుండా ఈ పచ్చడిని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు మరిన్ని ఈజీ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.